నమస్కారం శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్స్ ను ఎక్కువగా వెదురుతో తయారు చేసిన గృహోపకరణాలను ఇష్టపడుతుంటారు. మరి ఇంటి నిర్మాణం మొత్తం వెదురు అయితే మరింత ఆకర్షణీయంగా, విలాసవంతంగా ఉంటుందని మురిసిపోతుంటారు. అక్కడికే పరిమితం కాకుండా ఇప్పుడు మొత్తం ఇంటిని వెదురుతో కట్టేయచ్చు అంటున్నారు నిపుణులు. ఇంటిని సైతం విదేశాల్లో మాదిరి పూర్తిగా వెదురుతో కట్టించుకోవాలనే ఆలోచన చాలా మందిలో ఉన్న వానలకు తట్టుకోగలమా, మంటలు అంటుకుంటే ఏంటి పరిస్థితి, మన దగ్గర కట్టేవాళ్ళు ఉన్నారా అనే సందేహాలు ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో వెదురిల్లు నిర్మాణ శైలిపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. తినడానికి తిండి, ఉండడానికో ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ మూడు మనిషి కనీస అవసరాలు. వీటన్నింటినీ ఇవ్వగలిగే గడ్డి మొక్కే వెదురు. అందుకే పుట్టినప్పుడు వేసే ఉయ్యాల నుండి చనిపోయాక మోసుకెళ్లే పాడ వరకు వెదురు తోడుగా ఉంటుంది అన్న నానుడి కొన్ని చోట్ల వాడుకలో ఉంది. దీన్ని నిజం చేస్తూ దైనందిన జీవితంలో అవసరమయ్యేవన్నీ వెదురుతో చేస్తున్నారిప్పుడు. అంటే వేసుకునే దుస్తులు, తాగే బాటిల్, తినే ప్లేటు, ఇలా సకలం వెదురుమయంగా మారే రోజు ఎంతో దూరంలో లేదన్నమాట. వెదురుని పెంచినా, వాడినా, తిన్నా అంతా మన మంచికే. నేలను సారవంతం చేస్తూ, గాలిని శుద్ధి చేస్తూ, మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఆదాయాన్ని ఇస్తోంది వెదురు పంట. మిగిలిన చెట్లతో పోలిస్తే వెదురు 10 రెట్లు వేగంగా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ని తొలగిస్తుంది. అంతే ఎక్కువగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఒక వెదురు పొద అంతే విస్తీర్ణంలో ఉన్న చెట్టు కన్నా 35% ఎక్కువ ప్రాణవాయువుని ఇస్తుంది. ఒకప్పుడు వెదురుతో ఇంట్లో వాడుకోవడానికి, వ్యవసాయానికి అవసరమయ్యే బుట్టలు, తట్టలు, చేటలు, తడికలు వంటివి అల్లడమే తెలుసు. గిరిజన తెగలు మాత్రం వెదురు ఇళ్లు కట్టుకుని వస్తువులు తయారు చేసుకుంటున్నారు. అందుకే దీనికి పేదవాడి కలపగా పేరు. అయితే పర్యావరణ ప్రియమనో లేదా కొత్తదనం కోసమో కానీ ఇప్పుడు అవన్నీ ఆధునికులకు నచ్చుతున్నాయి. మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అంటూ మురిసిపోతున్నారు ఇప్పుడు నవతరం గృహ యజమానులు. ఓవైపు ప్రపంచమంతా కాంక్రీట్ జంగిలుగా మారిపోతుంటే ప్రకృతి ప్రియులు మాత్రం ప్రకృతి ఒడిలో పదిలంగా వెదురు తడికలతో అందమైన ఇల్లు నిర్మించుకుంటున్నారు. వెదురుతో నిర్మించిన ఇల్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఇంట్లోని ఫర్నిచర్ సైతం సహజత్వంతో ఉట్టిపడే వెదురు బొంగులతో తయారు చేసినవే. ఇంటి గోడలు, సీలింగ్ మొత్తం వెదురు తడకలే. అంతేకాదు, వెదురు బొంగులతో నిర్మించిన ఈ ఇల్లు దాదాపు 30 ఏళ్ల పాటు చెక్కు చెదరదు. ఈ ఇల్లు సహజత్వం ఉట్టిపడ్డమే కాకుండా 2 డిగ్రీల వరకు చల్లగా ఉంటుంది. కాంక్రీట్ భవనానికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వెదురులో సిలికాన్ ఉంటుంది. వర్షాలు, అగ్ని ప్రమాదాలను తట్టుకునేలా వెదురుకు ప్రత్యేకంగా కెమికల్స్ పూస్తారు. ఇంట్లోనూ, బాల్కనీలోనూ, పెరట్లోనూ వెదురు మొక్కల్ని పెంచడమే కాదు, దాంతో అల్లిన హస్తకళాకృతుల్ని అలంకరిస్తున్నారు. రిసార్టుల్లోనూ, ఫామ్ హౌసుల్లోనూ వెదురుళ్లు కట్టుకోవడంతో పాటు ఫ్లోరింగ్ నుంచి ఫర్నిచర్ వరకు వెదురే అంతా అనుకునే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది ఇప్పుడు. బ్యాంబూ హౌస్ అంటే బేసికల్ అండి వెదురుతో కట్టే ఇళ్ళని బ్యాంబూ హౌస్ అంటాం మేము. సో ఇందులో 2 రకాలు ఉంటాయి. ట్రెడిషనల్ బ్యాంబూ హౌసింగ్ అనేది ఒకటి అంటాం. మీరు వెదురు రౌండ్ బ్యాంబూ పోల్ కానీ హోల్ బ్యాంబూ అంటాం దాని దాంతో కట్టేది ఒకటి. ఇంకోటి ఏంటంటే బ్యాంబూ ప్లైవుడ్తో కట్టేది ఒకటి. సో బ్యాంబూ ప్లైవుడ్ హౌసెస్ ఎక్కువ ఫేమస్ జనరలీ, ఎందుకంటే అవి టర్మైట్ ప్రూఫ్ ఉంటాయి, వాటర్ ప్రూఫ్ ఉంటాయి, హీట్ ప్రూఫ్ ఉంటాయి. సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ వచ్చేసి అరౌండ్ 30 years. ఒక బ్యాంబూ హౌస్ ఒక బ్యాంబూ హౌస్ 30-35 years మినిమం లైఫ్ ఉంటుంది. కంప్లీట్లీ మెయింటెనెన్స్ ఫ్రీ, మీకు ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. ఎవ్రీ 1 to 2 yearsకి ఒకసారి వాటర్ ప్రూఫ్ కోటింగ్ చేసుకోవాలి బయట నుంచి, అదొకటే మెయింటెనెన్స్ ఉంటుంది. సైజ్ అంటారా, లోయెస్ట్ సైజ్ 4x4 నుంచి ఆల్మోస్ట్ మేము 4000 square feet వరకు కట్టాం. సైజ్ లిమిటేషన్స్ ఏమి ఉండదు. సో అదొక బెస్ట్ పార్ట్ అడ్వాంటేజ్. ఒక 1000 square feet హౌస్ ఉందనుకోండి, అరౌండ్ 20-25-30 days పట్టచ్చు కన్స్ట్రక్ట్ చేయడానికి. సో స్టెప్ 1 ఏముంటుందంటే, గ్రౌండ్ మీద అనుకోండి ఫౌండేషన్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అది ఫస్ట్. టెర్రస్ మీద అయితే అది కూడా అవసరం ఉండదు. ఫౌండేషన్ చేశాక, క్యూరింగ్ అయ్యాక అప్పుడు మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఫ్యాబ్రికేషన్ వర్క్ ఉంటుంది, ఎందుకంటే స్కెలిటన్ మొత్తం మెటల్ స్కెలిటన్ ఇది. ఫ్యాబ్రికేషన్ ఒక 3-5-7 days పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కోర్స్. సో దాని తర్వాత వాల్ ప్యానెల్స్ ఫిక్స్ అవుతాయి. సో వాల్ ప్యానెల్ ఫిక్సింగ్ తర్వాత ఫాల్ సీలింగ్ ఫిక్సింగ్ ఉంటుంది, రూఫింగ్ ఉంటుంది, డోర్స్ అండ్ విండోస్. సో కంప్లీట్లీ డ్రై కన్స్ట్రక్షన్ ఇది, ఎటువంటి వాటర్ అవసరం ఉండదు. సో అరౌండ్ 20 to 30 days మధ్యలో హౌస్ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్గా.
సో కస్టమర్ దాని తర్వాత వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఫ్లోరింగ్ చేసుకోవచ్చు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్స్ వాళ్ళే చేసుకోవాలి. బేస్డ్ ఆన్ దేర్ టేస్ట్ అండ్ బడ్జెట్ దే కెన్ గో హెడ్. సో ఓవరాల్ మీకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసి 1500-1600 per SFTలో కంప్లీట్ అవుతుంది. 30 daysలో హౌస్ కంప్లీట్ అయిపోతుంది. కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్స్ అనుకోండి, సిమెంట్ కానీ అది కానీ 3000, 4000, 5000 కూడా వెళ్తుంది అది కన్స్ట్రక్షన్. ఇది ఎక్స్ట్రీమ్లీ లో కాస్ట్ కన్స్ట్రక్షన్. ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి మున్సిపల్ పర్మిషన్స్ అవసరం లేదు, ఎందుకంటే దీన్ని టెంపరీ హౌసింగ్ అంటారు వాళ్ళు. ఇప్పుడు మేము చాలా చోట్ల ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు అందరూ ల్యాండ్స్ కొంటున్నారు అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీలో. అక్కడ పర్మనెంట్ హౌస్ కట్టే ఒపీనియన్ వాళ్ళకి ప్రాసెస్లో ఉండరు. అక్కడ జనరలీ కస్టమర్స్ మా దగ్గరికి వస్తారు ఒక టెంపరీ హౌస్గా పెట్టమని. కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. 250-300 square feet అనుకోండి, ఒక 4-4.5 lakhsలో పూర్తయిపోతుంది, తీసేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ అంటే హౌస్లో ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. అదొక బెస్ట్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక బ్యాంబూ ప్లైవుడ్ అండి, దీన్ని బ్యాంబూ ప్లై అంటాం. మీరు ఇక్కడ ఈ వీవ్ ప్యాటర్న్ అంటాం దీన్ని మేము, మీరు చూడొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఫారెస్ట్ నుంచి, మాకు అడవి నుంచి వెదురు వచ్చాక దాన్ని చీల్చాక ఇలా అల్లికలా తడకల్లా తయారు చేస్తారు. ఈ తడకలు తయారు చేశాక దీన్ని మెషిన్లో ప్రెస్ చేస్తారు వాటర్ ప్రూఫ్ కెమికల్ వేసి. అప్పుడు ఈ బోర్డ్ ఫామ్ అవుతుంది. మీరు థిక్నెస్ చూడొచ్చు, ఇది కూడా మీకు బోర్డ్ సౌండే వస్తుంది, రెగ్యులర్ ప్లైవుడ్ సౌండ్ వస్తుంది. ఇదేంటంటే దీని థిక్నెస్ 10 to 8 mm ఉంటుంది. అంటే 8 తడకలు ఉన్నాయి ఇందులో. 8 తడకలు అయితే ఒక బోర్డ్ అవుతుంది మాకు. 40 mm అయితే 40 మ్యాట్స్ ఉంటాయి అందులో. సో ఈ ప్రాసెస్ ద్వారా ఇది బేసికలీ 9 feet ఉంటుంది, మన రెగ్యులర్ సీలింగ్ హైట్ వస్తుంది. సో ఇలాగా ఒక్కొక్క వాల్ ప్యానెల్ ఫిక్స్ చేసుకుంటూ వెళ్తారు. సో మీకు మధ్యలో విండోస్ ఉంటాయి, అల్యూమినియం విండోస్ ఉంటాయి. సో రెగ్యులర్ సైజ్ మీకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు అల్యూమినియం విండోస్. సో వాల్ ప్యానెల్స్ మటుకు మల్టిపుల్స్ ఆఫ్ 4లో ఉంటాయి, ఎందుకంటే 4/8 వస్తుంది వాల్ ప్యానెల్. సో వేస్టేజ్ అవ్వకూడదని 4/8 పెట్టుకుంటాం హైట్స్ మేము. మీరు పైన చూస్తున్నది బ్యాంబూ ఫాల్ సీలింగ్. సో కంపల్సరీ ఫాల్ సీలింగ్ వస్తుంది ఇది. దీనివల్ల లుక్ ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ. సో దాని తర్వాత వచ్చేసి ఫ్లోరింగ్, మేము గ్రాస్ ఫ్లోరింగ్ చేసాం ఇక్కడ. మీ చాయిస్ ఆఫ్ ఫ్లోరింగ్ మీరు చేసుకోవచ్చు. చాలామంది టైల్స్ వేసుకుంటారు, సిమెంటెడ్ వదిలేస్తారు, స్టోన్స్ వేసుకుంటారు, వాళ్ళ పర్టికులర్ బడ్జెట్ అండ్ ఇంట్రెస్ట్ని బట్టి. వెదురు మరియు రీసైకిల్ ప్లాస్టిక్ను ఉపయోగించి ఇళ్లను నిర్మించడం ద్వారా స్థిరమైన జీవనాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. పాలీ బ్యాగ్లు, చిప్స్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ సీసాలు, అరిగిపోయిన వాహనాల టైర్లు, ప్రతి వ్యర్థ పదార్థాలను రీసైకిల్ చేసి అద్భుతమైన ఇళ్లు, ఫుట్పాత్లు, బస్టాప్లు మరియు ఇతర ఉపయోగకరమైన నిర్మాణాలుగా మార్చవచ్చు అంటున్నారు నిపుణులు. 2016లో రీసైకిల్ ఇండియా అనే మరో చొరవలోకి ప్రవేశించింది. స్క్రాప్ని రీసైకిల్ చేసి ఫర్నిచర్గా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. బ్యాంబూ హౌస్ ఇండియా ద్వారా వెదురు లేదా రీసైకిల్ ప్లాస్టిక్ పదార్థాలతో తయారు చేయబడిన ఇళ్లు సౌకర్యవంతమైన ఆధునిక జీవన అనుభవాన్ని నిర్ధారించడానికి అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం మరియు ఇతర ఫీచర్లతో ఆలోచనాత్మకంగా అమర్చబడి ఉంటాయి. ప్రశాంత్ ప్రకారం భారతదేశం చుట్టూ గత 7 సంవత్సరాలుగా 500 కంటే ఎక్కువ వెదురు ఇళ్లు నిర్మించబడ్డాయి. ప్రాజెక్టు పరిమాణం, డిజైన్ మరియు ప్రదేశాన్ని బట్టి వెదురు ఇంటిని నిర్మించడానికి 30 నుండి 45 రోజులు పడుతుంది. వెదురు నార్త్ ఈస్ట్ నుండి రవాణా చేయబడుతుంది. ఇళ్లు 30 సంవత్సరాలకు పైగా మన్నిక ఉంటుంది. రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ఫుట్పాత్లు, డస్ట్బిన్లు, దుకాణాలు, కియోస్కులు, పబ్లిక్ టాయిలెట్లు, పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటు వంటి ప్రభుత్వ ప్రాజెక్టులను కూడా సంస్థ విజయవంతంగా పూర్తి చేస్తోంది. ఒక సింపుల్ లేమెన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మన ఇంట్లో పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, ఎర్లీ మార్నింగ్ మనం వాడతాం, అది ప్రాసెస్ చేసి మీరు దాంతోనే హౌస్ కడతాం. దాంతో కూడా సిమిలర్ వాల్ ప్యానెల్స్ రెడీ అవుతాయి. ఆ వాల్ ప్యానెల్స్ని మొత్తం వి కన్స్ట్రక్ట్ ఏ హౌస్. ఒక 250 square feet ప్లాస్టిక్తో కట్టే హౌసింగ్కి అరౌండ్ 1000 kgs ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ యూజ్ చేస్తాం మేము. సో జనరలీ అందరూ పాల ప్యాకెట్లు మాకు ఏమనిపిస్తాయని పారేస్తారు, అవి మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం. దాని కాకుండా ఇప్పుడు మేము టెక్స్టైల్ వేస్తో ఒకటి ట్రై చేస్తున్నాం హౌస్ కట్టడానికి. సేమ్ మన జీన్స్, కాటన్ బట్టలు అన్నీ పడేస్తారు కదా, దాంతో వీఆర్ ట్రయింగ్. ఏ వేస్ట్ దొరికినా దాన్ని మేము ట్రై చేస్తామంటే లో కాస్ట్ హౌసింగ్గా మార్చడానికి. టెర్రస్ హౌస్ కానీ ఫామ్ హౌసెస్కి బెస్ట్ ఇవన్నీ. కాంక్రీట్కి, సిమెంట్కి వెళ్ళక్కర్లేదు. చాలా మందికి అవగాహన తక్కువ అండి. ఇలాగా బ్యాంబూతో ఇల్లు కట్టచ్చు, ప్లాస్టిక్ వేస్తో ఇల్లు కట్టచ్చు, రైస్ హస్క్, టెక్స్టైల్ వేస్తో వాల్స్ తయారు చేయొచ్చు అని చాలా మందికి తెలియదు. ఇవన్నీ ఎక్కువ అవేర్నెస్ రాకపోవడం వల్ల బిజినెస్ కూడా అకేషనలీ స్లో ఉంటుంది. కోవిడ్ తర్వాత ఇది బాగా స్లో అయింది, ముందు బాగానే ఉండేది, ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతుంది. చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఫామ్ హౌసెస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. ఇంటి నిర్మాణం అనేది మనిషి ఆశకు ప్రతిరూపం. కట్టడం ఏదైనా అద్భుతంగా ఉంటే జీవం ఉట్టిపడుతుంది. మనసుకు నచ్చిన విధంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంటి నిర్మాణంలో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా కొనుగోలుదారుల అవసరాలు గుర్తుంచుకొని ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు.
అయితే నగరాల్లో గృహ కొనుగోలుదారుల అవసరాలు ఇతర నగరాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయా? అవునని అంటున్నారు బిల్డర్లు. ఎక్కువ విస్తీర్ణంలో 3 పడక గదుల ఇళ్లే ముందుగా బుక్ అవుతున్నాయని చెబుతున్నారు. 2 పడక గదుల ఇళ్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయని ఇంటి నిర్మాణదారులు చెబుతున్నారు. నగరంలో గృహ కొనుగోలుదారుల్లో ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కొంటున్న వారిలో అధికాదాయ వర్గాలు, వ్యాపార, ఉద్యోగ వర్గాలే ఎక్కువ. వీరంతా విశాలమైన ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కోవిడ్ తర్వాత ఇంటి నుంచి పనిచేసే సంస్కృతి పెరగడంతో ఖచ్చితంగా 3 పడకల గదులు, బడ్జెట్ సహకరిస్తే ఇంకా పెద్ద ఇళ్లు కొనాలని చూస్తున్నారు. బిల్డర్లు కూడా కోవిడ్ తర్వాత 2.5 నుంచి 3 పడకల ఫ్లాట్లను చేపట్టారు. అన్ని వర్గాలకు ఇళ్లు అందుబాటులో ఉండేలా 2 పడకల ఫ్లాట్, 1 పడక స్టూడియో ఫ్లాట్లను సైతం కొందరు బిల్డర్లు నిర్మించారు. అయితే వీటి విక్రయాలు అంత ఆశాజనకంగా లేవని బిల్డర్ల నుంచి తమకు వస్తున్న ఫీడ్బ్యాక్ అని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. ఆకాశ హర్మ్యాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో సౌకర్యాల కోసం ఎక్కువ స్థలం వదిలిపెడుతున్నారు. విశాలమైన కారిడార్లు, మెట్లు, లిఫ్ట్లు, ఇతర ఉమ్మడి అవసరాల కోసం వదిలే స్థలం ఎక్కువే ఉంటుంది. కొనుగోలు చేసిన ఇంటి విస్తీర్ణంలో 30% వరకు ఉమ్మడి అవసరాలకే పోతుంది. 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 2 పడకల ఫ్లాట్ కొంటే బిల్టప్ ఏరియా 700 వరకు మాత్రమే ఉంటుంది. ప్రాజెక్ట్ని బట్టి ఇందులో ఎక్కువ తక్కువలు ఉంటాయి. తక్కువ విస్తీర్ణం కాబట్టి సహజంగానే ఇంట్లో గదులన్నీ ఇరుకుగా ఉంటాయి. ఈ కారణంగానే పెద్ద సంస్థలు చేపట్టే కమ్యూనిటీల్లో కొనుగోలుదారులు 2 పడకల ఫ్లాట్కి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2.5 BHK కొంత పర్వాలేదు. ఇటీవల 3 పడకల ఫ్లాట్కి పూర్తిగా మొగ్గు చూపుతున్నారు. 3 పడక గదుల ఫ్లాట్లకి 2 కార్ల పార్కింగ్ సదుపాయం బిల్డర్లు కల్పిస్తున్నారు. అదే 2 పడక గదుల ఇంటికైతే ఒకటే వస్తోంది. అధికాదాయ వర్గాల్లో ఇటీవలి కాలంలో చూస్తే ఇంటికి 2 కార్లు ఉంటున్నాయి. ఇప్పటికే 1 కారు ఉంటే కొత్తగా మరొకటి కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. మరింత విశాలమైన ఫ్లాట్లకు 3 పార్కింగులు కల్పిస్తున్నారు. కొనుగోలుదారుల ఆలోచనలు, మార్కెట్ స్థితిగతులను గమనించిన కొందరు బిల్డర్లు కొత్త ప్రాజెక్టులో పూర్తిగా 3 పడకల ఫ్లాట్లనే కడుతున్నారు. ముఖ్యంగా ఆకాశ హర్మ్యాల్లో 1600 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. వీటిల్లో విక్రయాలు బాగున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వీటితో పాటు ఇటీవలి కాలంలో 4, 5 పడక గదులు, 5000 నుంచి 16,000 విస్తీర్ణంలో విల్లామెంట్లు, డ్యూప్లెక్స్లను అధికాదాయ వర్గాల కోసం బిల్డర్లు నిర్మిస్తున్నారు. వాటి మార్కెట్ వాటికి ఉంటుందని 2 పడక గదుల ఫ్లాట్లే నేలచూపు చూస్తున్నాయని చెబుతున్నారు. ఒక ప్రాజెక్టులో వేర్వేరు విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తే ముందుగా 3 పడక గదుల ఫ్లాట్లు బుక్ అవుతున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. సాధారణంగా 2 పడక గదుల ఫ్లాట్లను సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేస్తుంటాయి. అయితే వడ్డీ రేట్లు, ఫ్లాట్ల ధరలు పెరగడంతో ఈ వర్గాల కొనుగోలు శక్తి తగ్గింది. కోవిడ్ తర్వాత విద్య, రవాణా ఖర్చులు పెరగడంతో పొదుపు కూడా తగ్గింది. దీంతో ఈ వర్గాలు సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. మార్కెట్లో నిర్మాణ ముడిసరుకులు, కూలీల ఖర్చులు పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని బిల్డర్లు చెబుతున్నారు. అలాగని ఈ వర్గాలు తక్కువ విస్తీర్ణంలో దొరికే 700 చదరపడుగుల విస్తీర్ణంలో 2 పడకల గది ఫ్లాట్ని అంగీకరించే పరిస్థితిలో లేరని నిర్మాణ ప్రముఖులు చెబుతున్నారు. ఈ స్పేసియస్ హోమ్స్ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ మనకి గత 10 years నుంచి వస్తున్న ట్రెండ్. సో కొనుగోలుదారులు కూడా జనరల్గా ట్రెండ్ని బట్టి వెళ్తూ ఉంటారు. మన పక్కింటి వాళ్ళు, మన కొలీగు, మన ఫ్రెండు ఒక గేటెడ్ కమ్యూనిటీలో స్పేసియస్ హోమ్ పర్చేజ్ చేశాడు అనుకోండి, మనం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో 2 bedroom అయితే పర్చేజ్ చేయలేం కదా. ఇది సొసైటీలో కొంత ప్రెస్టేజ్ థింగ్స్ ఉంటాయి, కంపేర్ చేసుకోవటం ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని కూడా అవసరమైతే వేరే ఎక్స్పెన్సెస్ని వాళ్ళు కట్ చేసుకుని ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో స్పేసియస్ హోమ్ అయితే పర్చేజ్ చేస్తూ ఉన్నారు. ఈ స్పేసియస్ హోమ్ పర్చేజ్ అనేది లేకపోతే 3 bedroom, 4 bedroom పర్చేజ్ చేయటం అనేది ఆఫ్టర్ పాండమిక్ ఎక్కువైంది. JLL రిపోర్ట్ ప్రకారం చూస్తే 70% ఆఫ్ ద రియల్ ఎస్టేట్ బయర్స్ 1800 కన్నా ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ ఉన్న స్పేసియస్ హోమ్స్ను ఇష్టపడతా ఉన్నారు. 2 bedroomని ఇష్టపడట్లేదు. ఆ ఫైనాన్షియల్ కోపప్ చేసుకుని లోన్స్ తెచ్చుకొని వాళ్ళకున్న అదర్ ప్రాపర్టీస్ని సేల్ చేసి అయినా కూడా వాళ్ళు 3 bedroomకో 4 bedroomకో వెళ్ళిపోతూ ఉన్నారు. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అండి. అలాగే పాండమిక్ సమయంలో చాలా సెక్టర్స్ ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాయి. కానీ కొన్ని సెక్టర్స్, ఐటీ కావచ్చు, ఐటీ పీపుల్ ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా 2 jobs చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఇన్కమ్ ఒకేసారి పెరిగింది. అలాగే ఫార్మా సెక్టర్ పీపుల్ ఇన్కమ్ కూడా పెరిగింది. హెల్త్ కేర్ ఇండస్ట్రీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇన్కమ్ కూడా పెరిగింది. ఈ పెరిగిన ఇన్కమ్తో వాళ్ళు అగైన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే లగ్జరియస్ హోమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు.
ఇన్సెక్యూరిటీ అనుకోండి, లేకపోతే ఫ్యూచర్ భయాలనుకోండి, దానివల్ల ఈ లగ్జరీ హౌసింగ్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఫ్యూచర్ సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది అనే కాన్సెప్ట్లోకి బయర్స్ వెళ్ళారు. ఇప్పుడు ఒక్క హోమ్ పర్చేజ్ చేయటంతో ఆగట్లేదు. అవకాశం ఉంటే సెకండ్ హోమ్, థర్డ్ హోమ్, ఫోర్త్ హోమ్ కూడా పర్చేజ్ చేస్తూ ఉన్నారు. ఇది మేజర్ చేంజ్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో వచ్చిన, రెసిడెన్షియల్ సెక్టర్లో వచ్చిన మేజర్ చేంజ్. స్వతంత్ర గృహాలు అయితే ఇంట్లోంచి బయటికి వచ్చి ఎంచక్కా గడపచ్చు. మరి అపార్ట్మెంట్లో ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా? అలా బయట 4 అడుగులు వేద్దాం, సేద తీరుదామని అనిపించినా కిందకు దిగి రావాలి, లేదంటే టెర్రస్ పైకి చేరుకోవాలి. ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నారు నిర్మాణ సంస్థలు. బాల్కనీలను అంత విశాలంగా కడుతున్నారు. ముఖ్యంగా ఎత్తైన భవనాల్లో బాల్కనీలను ప్రత్యేకంగా ప్రాధాన్యతని ఇస్తున్నారు. వాటిలోకి అడుగు పెడితే చాలు, బృందావనాలకు వచ్చినట్టు ఆనంద అనుభూతి కలిగేలా రూపకల్పన చేసుకుంటున్నారు. ఇంటి లోపల వరకే పరిమితమైన ఇంటీరియర్ను ఇప్పుడు బాల్కనీలకు కూడా వర్తింపజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బాల్కనీ డిజైనింగ్లో వచ్చిన సరికొత్త శైలిపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. గతంలో అపార్ట్మెంట్లో బాల్కనీ ఒకటి ఉంటే చాలనుకునేవారు. వాటిని కూడా ఏవో ఉతికిన దుస్తులు ఆరేయడానికి అనేట్టు నిర్మించేవారు. ఇలా అవి పాత సామాన్లు పెట్టుకునే స్టోర్ రూముల్లా మారిపోయాయి. భద్రత పేరుతో ఇనుప గ్రిల్స్ పెట్టి ప్రకృతిని చూసేందుకు అవకాశం లేకుండా చేసేవారు. ఇప్పుడు అభిరుచులు మారాయి. ఇంటికి నలువైపులా బాల్కనీలు ఉండేలా, ప్రతి గదిలోంచి బాల్కనీకి వెళ్లేలా నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. బాల్కనీ అంటే ఎవరో ఒకరు వెళ్లి అక్కడ కూర్చుని వచ్చేయటం కాదు, ఇంటిల్లిపాది అక్కడ కూర్చునేలా తీర్చిదిద్దుతున్నారు. ఉయ్యాలలో ఒకరు కాకుండా కనీసం 2 కూర్చుని ఊగేలా బల్ల ఉయ్యాలలకు అనువుగా ఉంటున్నాయి. కుర్చీలు వేసుకుని కులాసాగా కబుర్లు చెప్పుకునేలా రాత్రిపూట విందు వినోదాలకు అనువుగా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఇంటీరియర్ అంటే ఇంట్లో వరకే అనుకునేవారు. ఇప్పుడు బయటకు కనబడేది బాల్కనీ కాబట్టి ఇంటీరియర్ సొబగులు బాల్కనీకి కూడా ఉండేలా చూస్తున్నారు. తమ అభిరుచులను బట్టి మొక్కల దగ్గర నుంచి రకరకాల థీమ్స్ డిజైన్ చేయించుకుంటున్నారు. ప్రత్యేకంగా వీటిని డిజైన్ చేసేవారు సైతం మార్కెట్లో ఉన్నారు. బాల్కనీలకు ఎక్కువగా గ్లాసులు ఉపయోగిస్తున్నారు. ఇంట్లోంచి హాల్లోంచి చూసినా బయట వాతావరణం కనిపించేలా వీటిని నిర్మిస్తున్నారు. ఇంట్లో ఉంటున్నా చుట్టూ బయటి ప్రపంచం మనకు కనిపించాలి. ప్రధాన ద్వారం మూసేసినా ఇంట్లో బందీ అయ్యామనే భావన రాకూడదు. ఎత్తు తక్కువైతే ప్రమాదమని భావించి పైన ఐరన్ రైలింగ్ ఇస్తున్నారు. జాతీయ భవన నిర్మాణ నిబంధనల ప్రకారం బాల్కనీ రైలింగ్ ఎత్తు 1 మీటర్ కంటే ఎక్కువ ఉండాలి. గదుల్లో మాస్టర్ బెడ్రూమ్ ఎలాగో అలా ఇప్పుడు సువిశాలమైన బాల్కనీ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. దానికోసం 150 చదరపు అడుగులు దాటి వెళుతున్నారు. అంతేకాదు, బాల్కనీలో కొంత భాగం ల్యాండ్స్కేపింగ్ ఉపయోగపడేలా నిర్మిస్తున్నారు. అక్కడ మొక్కలు పెంచుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం అడుగు ఎత్తు వరకు మట్టి నింపుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. నగరంలో పర్యావరణ గృహాల పేరిట అపార్ట్మెంట్లలో 10 అడుగుల ఎత్తులో గుబురుగా పెరిగే మొక్కలను పెంచేందుకు అనువుగా నిర్మిస్తున్నారు. 2000 నుంచి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంతో తయారవుతున్న ఫ్లాట్లలో 150 నుంచి 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాల్కనీ ఇస్తున్నారు. బాల్కనీ వైపు చెరువులు, పార్కులుంటే మరింత విశాలంగా నిర్మిస్తున్నారు. పై అంతస్తులకు వెళ్లే కొద్దీ బయట ప్రపంచం ఎక్కువగా కనిపించే విధంగా గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఫ్లాట్లలో విశాలమైన బాల్కనీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఏరియా ఈ ఇంటిది బాల్కనీ స్పేస్. దీనికి గ్లాసెస్ తోటి డివైడ్ చేశారు రూమ్స్ నుంచి. ఈ గ్లాసెస్ కున్న కర్టెన్స్ తీస్తే ఇది రూమ్స్ లోపల ఒక పార్ట్ లాగా కనిపిస్తుంది. కర్టెన్స్ మనం వేసేసామంటే ఇది సెపరేట్ సెక్లూడెడ్ స్పేస్ లాగా ఉంది. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి, అటు రోడ్డు కానీ దానికి ఎహెడ్ ఉన్న మనకి సీన్ కానీ అంతా కనిపించడానికి చాలా అందంగా ఉంటుంది. ఆహ్లాదంగా ఉండేటట్టు ఉండాలని ఇక్కడంతా మొక్కలు అవన్నీ పెట్టుకున్నాము. మంచి కలర్ఫుల్గా ఉండే కేన్ ఫర్నిచర్, అవుట్డోర్ ఫర్నిచర్ పెట్టుకున్నాము ఇక్కడ. అదే కాకుండా ఈ మొక్కలతోటి వాటితోటి సూట్ అయ్యేలాగా మంచి లైట్ కూడా పెట్టుకున్నాం. ఒక కోతిలాగా బొమ్మ ఉండేటట్టు లైట్ కూడా పెట్టుకున్నాం. భవన నిర్మాణంలో సరికొత్త రూపకల్పనలు వచ్చినట్టే ఇంటి అంతర్గత అలంకరణలో కూడా వైవిధ్యమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం మొదలవగానే ఇంటి మొక్కల పెంపకం గురించి ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. గతంలో పెద్ద ఇల్లు, విశాలమైన పెరట్లు చదరపు అడుగుల్లో కొలవాల్సి వస్తోంది. అందుకే ఇంట్లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చిన్న చిన్న మొక్కలు ఎక్కువయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొక్కల పెంపకం గృహాలంకరణలో భాగమైంది. మొక్కలు అందంగా కనిపించాలంటే తప్పకుండా వాటి కుండీలు కూడా సరికొత్తగా ఉండాల్సిందే అంటున్నారు చాలామంది. అందుకే పూల కుండీల ఎంపికలో సరికొత్త డిజైన్లు, నాణ్యత లాంటి కోణాల్లో ఆలోచించి మరీ కొంటున్నారు. ఎంచుకునే మొక్క, దాన్ని పెట్టే ప్రదేశాన్ని బట్టి కూడా అనేక రకాల సైజులు పూల కుండీలు మార్కెట్లో లభిస్తున్నాయి. పూల కుండీల్లో వచ్చిన సరికొత్త పోకడలు ఎలా ఉన్నాయో గృహశోభలో మీకోసం. సాధారణంగా పూల కుండీలు అనగానే చాలామంది వాటిని అలంకారప్రాయంగానే చూస్తారు. మొక్కల్ని పట్టి ఉంచే ఒక హోల్డర్లా భావిస్తారు. కానీ మొక్క ఆరోగ్యం, ఎదుగుదల అంతా ఈ కుండీలపైన ఆధారపడి ఉంటుందన్నది ఎప్పుడైనా గమనించారా?
ముఖ్యంగా కుండీల్లో తేమ ఎంత కాలానికి ఆవిరవుతోంది, వేళ్లు ఎంత తొందరగా పెరుగుతాయి, మొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది, ఈ కారణాల వల్ల సరైన కుండీల ఎంపిక ఎంతో అవసరం. అయితే ఎంచుకున్న మొక్క పెరిగే సైజు ఆధారంగా కుండీలను తీసుకోవాలి. నర్సరీ నుండి మొక్కల్ని తీసుకొచ్చినప్పుడు అవి చిన్న ప్లాస్టిక్ కుండీలు లేదా ప్లాస్టిక్ కుండీల్లో సంచుల్లో ఉంటాయి. ఈ చిన్న వాటిలో దీర్ఘకాలం మొక్కలు పెరగలేవు. అందుకే వాటికి పెరుగుదలకు సరిపోయే కుండీలోకి మొక్కల్ని మార్చి అవి సరిగ్గా పెరిగేలా చూసుకోవాలి. పెరిగిన టెక్నాలజీ వల్ల మునుపెన్నడూ లేనన్ని వెరైటీలలో కుండీలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. దీనికి కారణం వారు తయారు చేసిన మెటీరియల్. గతంలోలాగా పూల కుండీలు కేవలం సిమెంట్తో రొటీన్గా చేసినవే కాకుండా రకరకాల మెటీరియల్తో చేసినవి అందుబాటులో ఉన్నాయి. పింగాణి, వివిధ రకాల రంగులు, సైజులు, ఆకారాల్లో పింగాణి సిరామిక్తో చేసిన కుండీలు లభిస్తున్నాయి. ఆకర్షించే రంగుల్లో ఇట్టే ఆకట్టుకుంటాయి. ఏ గదిలో పెట్టినా ఆ గదికి అందాన్ని తెస్తాయి. బాల్కనీ, వరండాల్లో కూడా ముచ్చటగా అనిపిస్తాయి. అలాగే పెద్ద మొక్కలకు ఈ రకం కుండీలు మంచివి. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే సామర్థ్యం ఈ కుండీలకు ఉంటుంది. ఆరుబయట పెద్ద గాలుల వల్ల కూడా పింగాణి కుండీల్లో మొక్కలకు రక్షణ లభిస్తుంది. మందంగా ఉండడం వల్ల కుండీలోని తేమ అంత తొందరగా ఆవిరి కాదు. అయితే వీటి వల్ల కొన్ని నష్టాలు లేకపోలేదు. బరువు ఎక్కువ కాబట్టి వీటిని కదిలించడం కష్టం. మిగతా మెటీరియల్ కుండీలతో పోలిస్తే వీటి ఖరీదు ఎక్కువే. సాధారణంగా ఈ కుండీలకు ఒక్కటే డ్రైన్ రంధ్రం ఉంటుంది కాబట్టి మొక్కల ఎదుగుదలకు కాస్త ఇబ్బంది. టెర్రాకోటా మార్కెట్లో విరివిగా కనిపించే ఈ కుండీలను మట్టితో తయారు చేస్తారు. మంటల్లో కాలుస్తారు. అందుకే వీటి రంగు ఎరుపుగా, కళ్లకింపుగా కనిపిస్తాయి. మట్టితో తయారు చేయటం వల్ల కుండీ అంతా సూక్ష్మరంధ్రాలు ఉంటాయి కాబట్టి లోపల మొక్కలకు గాలి తగులుతూ హాయిగా ఉంటుంది. ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టినా ఇట్టే కలిసిపోతాయి. ధర తక్కువ, అయితే సులభంగా వాతావరణ మార్పునకు లోనవుతాయి. ప్లాస్టిక్ బరువు తక్కువ కాబట్టి ప్లాస్టిక్ కుండీలలో మొక్కల్ని కష్టం లేకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఎన్నో రంగులు, ఆకారాల్లో లభిస్తున్నాయి. ప్లాస్టిక్ కుండీలకు సంబంధించి గొప్పగా చెప్పుకోవాలంటే ఇవి నీటిని యథాతథంగా అంటిపెట్టుకుంటాయి. శుభ్రపరచడం, మళ్లీ ఉపయోగించడం సులభం. బజార్లో దొరికే అన్ని కుండీల కన్నా చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి. నాసిరకం ప్లాస్టిక్ కుండీలైతే మన్నిక తక్కువ, సూర్యరశ్మి తొందరగా రంగు షేడ్ అవుతుంది. నిర్వహణ చాలా సులువు కాబట్టి వీటివైపు మొగ్గు చూపుతుంటారు. ఫైబర్ గ్లాస్ రెజిన్ను, ఫైబర్ గ్లాస్ని కలిపి కుండీలుగా తయారు చేస్తారు. మన్నిక ఎక్కువ, బరువు కూడా తక్కువ. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటాయి. అందుకే బాల్కనీ, మేడ మీద, వరండా లాంటి ప్రదేశాల్లో మొక్కల్ని ఎక్కువగా ఫైబర్ గ్లాస్తో చేసిన కుండీల్లో పెంచుతుంటారు. రకరకాల సైజులు, డిజైన్లు, రంగుల్లో దొరుకుతాయి. అయితే ఇవి పర్యావరణ హితం కాదు కాబట్టి కొనే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. మెటల్ ఎక్కువ మన్నికగా ఉండే కుండీల కోసం చూసే వాళ్ళకి మంచి చాయిస్ పెద్ద పెద్ద మొక్కలు పెంచేందుకు మెటల్ కుండీల్ని ఎంపిక చేసుకోవడం. బాల్కనీల్లో, బాహ్య ప్రదేశాల్లో మొక్కల్ని మెటల్ కుండీలలో పెంచితే సౌకర్యంగా ఉంటుంది. అయితే బరువు కారణంగా వీటిని అటు ఇటు మార్చడం కష్టం. నీళ్లకి నానడం, ఎండకు ఎండడం లాంటి వాటి వల్ల క్రమంగా తుప్పు పట్టవచ్చు. కాంక్రీట్ ఏపుగా పెరిగే మొక్కలకు ఈ తరహా కుండీలను వాడవచ్చు. అయితే వీటిని ఇళ్లల్లో కన్నా ఆరుబయటే ఎక్కువగా చూస్తుంటాం. తీవ్ర గాలులకు కూడా ఈ కుండీల్లో చెట్లు మనగలుగుతాయి. బరువు కారణంగా ఈ రకం కుండీల్లో చెట్లు మనగలుగుతాయి. ఈ రకం కుండీలను కదిలించడం కష్టం. ఒక్కోసారి పెద్దగా పెరిగిన వేళ్లు కుండీని పగలగొట్టే అవకాశం లేకపోలేదు. కలప అవుట్డోర్లో, బాల్కనీ, పోర్టికోలో అందంగా కనిపించేందుకు కలప కుండీలను ఎక్కువగా వాడతారు. చతురస్రాకార, త్రికోణ, వృత్తాకారాల్లో కూడా ఈ కుండీలను చూడవచ్చు. కలప వల్ల ఈ కుండీల్లో మొక్కలు సహజంగా మట్టిలో పెరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇండోర్లో, బెడ్రూమ్, హాల్లో చక్కటి లుక్ వస్తుంది. ఎలాంటి వాతావరణానైనా ఇవి తట్టుకోగలవు. అయితే చెదలు పట్టకుండా చూసుకోవాలి. ఇలా ఒక్కో మెటీరియల్తో చేసిన కుండీల్లో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉంటాయి. మొక్కల పెంపకం నేడు హాబీలా కాకుండా పిల్లల పెంపకంలా మారింది. అందుకే ప్లాంట్ పేరెంటింగ్ అనే పదాన్ని మిలియనీర్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే దివ్యౌషధంలా మొక్కల పెంపకాన్ని పేర్కొంటున్నారు. ఇది నేటి శ్రీ నిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.